హలో అజూర్ పీపుల్, ఈ వీడియోలో మనం మానిటర్ యాక్టివిటీస్ ఇన్ సినాప్స్ గురించి మాట్లాడుకుందాం. సినాప్స్ లో పైప్ లైన్ రన్ అయిన తర్వాత అవి సక్సెస్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, లేదంటే ఎలా పర్ఫామ్ చేసినాయో తెలుసుకోవాలంటే మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీరు అజూర్ డేటా ఇంజనీరింగ్ ఫుల్ లెంత్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఆర్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. అసలు యాక్టివిటీ మానిటరింగ్ ఇన్ సినాప్స్ అంటే ఏంటి? మనం సినాప్స్ లో పైప్ లైన్ క్రియేట్ చేస్తాం, ఎస్క్యూఎల్ క్వైరీస్ ని రన్ చేస్తాం, నోట్ బుక్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇవన్నీ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా, ఎంత టైం పట్టింది, అవి పర్ఫామ్ చేయడంలో ఏ స్టేజ్ లో ఇష్యూ వచ్చింది అనే డీటెయిల్స్ అన్ని మనకి మానిటరింగ్ లో తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పైప్ లైన్ కాపీస్ డేటా ఫ్రమ్ బ్లాబ్ టు సినాప్స్ టేబుల్. ఒకవేళ అది ఫెయిల్ అయితే మానిటరింగ్ మీకు ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఏదైనా కనెక్షన్ ఇష్యూ ఉందా, టైమ్అవుట్ ఇష్యూ ఉందా, లేదా లుక్అప్ ఆర్ కాపీ యాక్టివిటీ ఫెయిల్ అని. నెక్స్ట్, మానిటరింగ్ పైప్ లైన్స్ ఇన్ సినాప్స్ స్టూడియో. సినాప్స్ స్టూడియోలో లెఫ్ట్ సైడ్ నావిగేషన్ లో మానిటర్ ట్యాబ్ ఉంటుంది. అక్కడ పైప్ లైన్స్, ట్రిగ్గర్స్, ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్, అలర్ట్స్, లాక్స్ అన్ని మానిటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పైప్ లైన్ నేమ్ ఈక్వల్ టు కాపీ ఫ్రమ్ బ్లాబ్ టు ఎస్క్యూఎల్. స్టేటస్ ఫెయిల్డ్ వచ్చింది, డ్యూరేషన్ ఏమో 1 minute 20 seconds ఉంది. ఎర్రర్ మెసేజ్ ఏమొచ్చిందంటే బ్లాబ్ స్టోరేజ్ లింక్డ్ సర్వీస్ అథెంటికేషన్ ఫెయిల్డ్ అని. ఎందుకంటే ఈ పైప్ లైన్ ఫెయిల్ అవడం వల్ల మనం ఇమీడియట్ గా మానిటర్ ట్యాబ్ ఓపెన్ చేసి స్టేటస్ చూసి ఎర్రర్ మెసేజ్ లో అథెంటికేషన్ ప్రాబ్లమ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా డీబగ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్, యాక్టివిటీ రన్ మానిటరింగ్ విత్ ఫిల్టర్స్. మనం ఎక్కువ పైప్ లైన్స్ ఉండే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఫిల్టర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. దీని ఫీచర్స్ ఏంటంటే filter by status, succeeded or failed, failed by activity name, copy, lookup, etc. filter by time range, filter by run id. సపోజ్ మీకు లాస్ట్ 24 hours లో ఓన్లీ ఫెయిల్డ్ కాపీ యాక్టివిటీస్ కావాలంటే ఫిల్టర్స్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, మానిటరింగ్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఇన్ సినాప్స్. సినాప్స్ లో మనం ఎస్క్యూఎల్ స్క్రిప్ట్స్ రన్ చేస్తాం కదా, వాటి పర్ఫార్మెన్స్ ని, రీసోర్స్ యూసేజ్ ని కూడా మానిటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక కోడ్ తీసుకుందాం. ఈ క్వైరీ వల్ల రీసెంట్ గా రన్ అయిన ఎస్క్యూఎల్ క్వైరీస్ లిస్ట్ వస్తాయి. క్వైరీ డ్యూరేషన్, స్టేటస్, యూజర్ నేమ్, రీసోర్స్ యూసేజ్ ఇన్ఫో అన్ని తెలుస్తాయి. ఇంకొక క్వైరీ చూద్దాం. ఈ క్వైరీ వల్ల సెషన్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరు క్వైరీ ఎగ్జిక్యూట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఐడియల్ టైం ఏంటి అనేది. నెక్స్ట్, అలర్ట్ అండ్ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్. మనం మానిటరింగ్ ఆటోమేషన్ కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ పైప్ లైన్ ఫెయిల్ అయితే మళ్ళీ రావాలని సెట్ చేయొచ్చు. సినాప్స్ మానిటర్ లో అలర్ట్స్ క్లిక్ చేసి క్రియేట్ అలర్ట్ రూల్ ని క్రియేట్ చేయొచ్చు. కండిషన్, ఇఫ్ పైప్ లైన్ రన్ ఫెయిల్డ్, యాక్షన్ సెండ్ ఈమెయిల్ ఆర్ ట్రిగర్ వెబ్ హుక్. సపోజ్ మీకు నైట్ లో పైప్ లైన్ ఫెయిల్ అయితే మళ్ళీ రావాలి. ఇలా అలర్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్, లాక్స్ అండ్ మెట్రిక్ ఇంటిగ్రేషన్. లాక్స్ ని అజూర్ మానిటర్ కి సెండ్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ హిస్టరీ మెయింటైన్ చేయొచ్చు. కానీ ఇది ఆప్షనల్. బేసిక్ మానిటరింగ్ కి సినాప్స్ స్టూడియో చాలు. సో ఈ వీడియోలో మనం చూసాం ఎలా సినాప్స్ లో యాక్టివిటీస్ మానిటర్ చేయాలో, పైప్ లైన్స్ ని, ఎస్క్యూఎల్ క్వైరీస్ ని, అలర్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో. బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పమంటే ఆల్వేస్ మానిటర్ ఆఫ్టర్ పైప్ లైన్ డిప్లాయ్మెంట్. యూజ్ ఫిల్టర్స్ టు ఫైండ్ ఫెయిల్యూర్స్ ఈజీలీ. ఆటోమేషన్ కి అలర్ట్స్ ని సెట్ చేయండి. యూజ్ ఎస్క్యూఎల్ వ్యూస్ ఫర్ పర్ఫార్మెన్స్ డీబగ్గింగ్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అండ్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు బ్రాలీ అకాడమీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై డేటా.